పిఠాపురం రెండు తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్ పాపులర్ నియోజకవర్గం. జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేసినప్పటి నుంచి పిఠాపురం జనం నోళ్లలో నానుతోంది. అక్కడ ఏ చిన్న విషయం జరిగినా అందరి ఫోకస్ అటువైపే ఎక్కువగా ఉంటుంది. ఇక అవకాశం ఎప్పుడు దొరుకుతుందా, డిప్యూటీ సీఎంను ఎలా బద్నాం చేద్దామా అంటూ విపక్షం కాచుకొని కూర్చొని ఉందన్న టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. మరోవైపు దిగువ స్థాయిలో కూటమి పార్టీల కార్యకర్తల మధ్య డిష్యూమ్ ఫైట్స్ ఉన్నాయన్న చర్చ నడుస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో పిఠాపురం రాజకీయాన్ని జనసేనాని చక్కబెట్టే ప్రయత్నాల్లో ఉన్నారా? చిరకాల ప్రత్యర్థులను ఒకే వేదికపైకి తీసుకొచ్చి జనాలకు ఎలాంటి సంకేతాలు ఇచ్చారు? లెట్స్ వాచ్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురం రాజకీయాలు ఇప్పుడు రసవత్తరంగా మారుతున్నాయి. ఆ నియోజకవర్గానికి చెందిన చిరకాల ప్రత్యర్థుల మధ్య కొత్తగా చిగురిస్తున్న స్నేహం టాక్ ఆఫ్ ది తెలుగు స్టేట్స్ అన్నట్లుగా ఉంటోందట. పొలిటికల్ గా అంతగా సంతృప్తి లేరని ప్రచారం జరుగుతున్న ఆ ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు మాత్రం డిప్యూటీ సీఎం పవన్ మాటే వేదవాక్కుగా సాగిపోతుండడం రాజకీయంగా ఆసక్తి రేపుతోందని అంతా టాక్ వినిపిస్తోంది. పిఠాపురం ఎమ్మెల్యేగా డిప్యూటీ సీఎం పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో సీఎం చంద్రబాబు తరువాత డిప్యూటీ సీఎంగా పవన్ మాటే శాసనం అన్నట్లుగా సాగిపోతోంది. అయితే ఆయన సొంత నియోజకవర్గం పిఠాపురంలో మాత్రం పరిస్థితులు అంత సాఫీగా లేవని కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. పిఠాపురం జనసేనాని గెలుపు వెనక తమ శ్రమ ఉందని ఎవరైనా అనుకుంటే అది వారి కర్మే అంటూ మెగా బ్రదర్ నాగబాబు లేపిన దుమారంతో ఆ నియోజకవర్గంలో ఏదో జరుగుతోందనే అనుమానాలే ఎక్కువగా చక్కర్లు కొడుతున్నాయట. అయితే ఆ సందేహాలను పటాపంచలు చేస్తూ తన పర్యటనలతో ఆల్ హ్యాపీస్ అని చాటి చెప్పారట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పిఠాపురం నియోజకవర్గం వరకు కూటమి పార్టీల్లో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో తాజా మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు జనసేనలో ఉండగా మరొకరు టీడీపీ సీనియర్ నేత వర్మ. గత ఎన్నికల్లో టీడీపీ టికెట్పై పోటీ చేయాలని చివరి వరకు ప్రయత్నించిన వర్మ జనసేనాని పవన్ కోసం తమ సీటును త్యాగం చేశారు. అంతేకాకుండా పవన్ గెలుపును తన భుజస్కంధాలపై వేసుకుని ప్రచారం చేసిన వర్మకు నామినేటెడ్ పదవి ఇస్తామని కూటమి పెద్దలు అప్పట్లో హామీ ఇచ్చారు. ఎన్నికలు ముగిసి దాదాపు ఏడాది పూర్తి కావస్తున్నా టీడీపీ నేత వర్మకు మాత్రం పదవి అందని ద్రాక్షలానే మిగిలింది. ఇదే సమయంలో వైసీపీ హయాంలో ఎమ్మెల్యేగా పనిచేసిన పెండెం దొరబాబు కూడా ఎన్నికల సమయంలో పూర్తిగా సైలెంట్ అయి పవన్ గెలుపు కోసం పనిచేశారంటున్నారు. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయన్ను జనసేనలోకి తీసుకున్నారు. టీడీపీ అధిష్టానమిచ్చిన హామీతో వర్మ, వైసీపీ అధిష్టానంపై అసమ్మతితో దొరబాబు కలిసి పిఠాపురంలో జనసేనాని పవన్ ను గెలిపించారనేది అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంలో కొంతకాలంగా జనసేనలో ఉన్న కొందరు నేతలు రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తుండడమే కాకుండా ఆ ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలను అవమానాలకు గురి చేస్తున్నారన్న ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది. ఇలాంటి ప్రచారంతో వారి అభిమానులు నొచ్చుకుంటున్నారని చెబుతున్నారు. అదే సమయంలో కొన్ని చోట్ల వర్మ, దొరబాబు వారి అనుచరులతో జన సైనికులు వీధి పోరాటాలకు దిగడం కూడా పరిస్థితిని దిగజార్చుతోందన్న చర్చ నడుస్తోంది. ఇలాంటి సమయంలో డిప్యూటీ సీఎం పవన్ రంగంలోకి దిగడంతో పిఠాపురంలో పరిస్థితులన్నీ అదుపులోకి వచ్చాయంటున్నారు. ఎవరు ఏమన్నా జన సైనికులు రెచ్చగొడుతున్నా మీకు నేనున్నానంటూ పవన్ కళ్యాణ్ హామీ ఇవ్వడంతో మాజీ ఎమ్మెల్యేలు వర్మ, దొరబాబు ఎక్కడా నోరు జారడం లేదట. అందుకే పిఠాపురంలో జరిగే అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న పవన్ వస్తున్నారంటే మాత్రం ఆ ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు ఎంతో హుషారుగా ఆయా కార్యక్రమాల్లో కనిపిస్తూ దీనికి తాజా పవన్ పర్యటననే ఓ ఉదాహరణ అని చెబుతున్నారు. కొంతకాలంగా ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని సోషల్ మీడియాలో ప్రచారం హోరెత్తిస్తున్న పవన్ పర్యటనలో ఆ ఇద్దరు కుడి ఎడమ భుజాలుగా కూర్చోవడంతో విమర్శకుల నోళ్లకు తాళం వేసినట్లయిందట. మొత్తానికి పవన్ కళ్యాణ్ తన రాజకీయ చాణక్యంతో ఇద్దరు సీనియర్లు అసంతృప్తికి గురి కాకుండా చూసుకుంటూ పిఠాపురంలో తన మార్కు రాజకీయం ప్రదర్శిస్తున్నారని అంతా టాక్ వినిపిస్తోంది.